ఇవి మా నాటి ఆవులు. ఇది మయ్య, దీని గోమూత్రం, దీని పెండ, దీని చల్ల పులుపు, ఇవన్నిటితోని మేము వ్యవసాయం చేస్తాం. ఇది మైది ఒకటి సరస్వతి, దీని పేరు సరస్వతి, దాని పేరు మయ్య. ఇది లక్ష్మి మా దగ్గర ఆవు ఏమన్నది. మళ్ళా వీటి పెండకు వానపాముల వేరు చేస్తాం. వానపాములు, ఈ వానపాములు వీటి వేరు మేము మిర్చికి వేస్తాం. ఇవన్నీ వానపాములు, ఇవన్నీ ఇటువంటివన్నీ మా భూమిలో ఉంటాయి అన్నట్టు. కెమికల్ వేస్తే ఇవి చచ్చిపోతాయి. యూరియా, ఫర్టిలైజర్, డిఏపి ఏదైనా వేస్తే ఇవన్నీ చచ్చిపోతాయి. ఇవి ఇటువంటి లేక ఇటువంటి అంతా ప్రకృతి వ్యవసాయం చేస్తాం మేము. మా గేదెలు, ఇవి ఆవులు. వీటి ఎక్కడికించి వీటి గోమూత్రం పడతాం మేము పొద్దున. మళ్ళీ వీటి గోమూత్రం మాకు ఇంకా వేరే దగ్గర ఒక గోశాల ఉన్నది, అక్కడ దాన్ని అంతా స్టోర్ అవుతుంది. అది అంతా మేము తెచ్చుకుంటాము. అది తెచ్చుకొని దీన్ని ఇటువంటి తయారు చేస్తాం. దశపర్ణియా, దీనికి గోకుర్ ఖత్ అంటాం మేము. ఇది మనం కింద చెట్లకి వేసినాం అన్నట్టు, మిర్చికి పెండ ఇట్లా. ఇది గోకుర్ ఖత్ ఇట్లా తయారైతుంది అంటే ఇలా గోమూత్రము, పెండ, మరి వీటి కూరుతోని వీటిని తొక్కుతుంది అన్నట్టు. ఇది ఇట్లా తయారైనది. ఈ ఖత్ మేము అందులో వేస్తాం అన్నట్టు. ఇదే మేము వేస్తాం అందులో. దీని మీద జీవామృత వేస్తాం. నీమాస్, ఇది యాపాకు పెండ, యాపాకు పెండ, ఇది నీమాస్త్ర. ఇవి ఇట్లా నీమాస్త్ర తయారైతుంది. దీన్ని మేము స్ప్రే చేస్తాం అంటే పురుగుల గురించి. ఇట్లా ఇది నీమాస్త్ర, ఫుల్ స్మెల్ ఉంటుంది. ఇది మనకు మనుషులకు హానికారక ఏముండదు. వేపాకు, వేపాకు పెండ, ఇలా గోమూత్రం, నీళ్ళు ఒక 15 days 10 దినాలు దాన్ని ఇది చేపిస్తాం. ఇది అయినాక మళ్ళీ మేము స్ప్రే చేస్తాం. దీన్ని ఒక కింద వేస్తాం. ఇది పెండ. ఇది ఒకటి మేము కల్చర్, CM కల్చర్ అని, ఇది కల్చర్. ఇందులో బెల్లము ఇది ఉంటుంది. మేము దీన్ని పొద్దు 3 పూటలు ఇట్లా దీనికి డైరెక్షన్ ఇస్తాం. ఇట్లా దీనికి ఒక ఇది అయినట్టు ఇలా తయారవుతుంది. బ్యాక్టీరియాస్, జీవాణువులు తయారైన ఈ జీవాణుస్ మేము దానికి భూమిలో వేస్తాం. మాకు ఫర్టిలైజర్ వేసేది అవసరం లేదు. మేము NPK వెనుక పడం. ఇది CM, ఇది మా ఓన్ టెక్నాలజీ. ఇది గోకుర్పా, సుతారియా తెలుసుకి. ఆ సుతారియా పంపించినది. ఇది ఒక టెక్నాలజీ. ఇది కల్చర్. ఇలా సల్ల, బెల్లము, నీళ్ళు, వీటితో 200 లీటర్కు 2 కిలో బెల్లము, ఇలా 1 లీటరు, ఇది 2 లీటర్ల పెరుగు, ఇటువంటిది. ఇది జీవామృత్. ఇది జీవామృత్ అంటే ఇలా పెండ, గోమూత్రం, ఆరు పిండి. ఏం పిండి అంటే శనగపిండి. మళ్ళీ మనం మక్క వేసుకోవచ్చు. ఇది ఒక 5-7 days అయినాక దీన్ని తయారు చేసుకొని ఇది కింద మేము భూమిలో ఇది చేస్తాము.
ఇవి 10 ప్రకారాల ఆకులు. అవిటిని ఇవి గోమూత్రంలా మంచిగా కషాయం చేపించి ఈ కషాయం మేము స్ప్రే చేస్తామన్నట్టు. ఈ కషాయం యాపాకు ఇవన్నీ ఇవి గేదెలు మేకలు తినయి. అటువంటి 10 ప్రకారాల ఆకులని గోమూత్రంలా మంచిగా ఇది చేపించి ఉడికిపించి ఆవిరి తీసి ఇది స్ప్రే చేస్తాం. కూకుండ పెట్టి మనం ఇది చేస్తామో లేమో. ఇది ఇగో ఇగో ఇది పెంటది. ఇది అంతా మనం ఏం చేసినామంటే దీన్ని ఎంత ఆర్గానిక్. ఇగో అవునా, ఇగో ఇది పెండ అవునా. ఇక్కడ చూడు, ఇక్కడ దగ్గర పెట్టి చూడు. ఇంకా వేరే దగ్గర పెడతా. దీన్ని ఏంటంటే మొత్తం సల్ల గుడ్లు న్యూట్రన్స్ और మళ్ళీ దీన్ని ఏంటంటే ఇక్కడ వాటర్ పొజిషన్ అవునా కదా. ఇది మనం ఇరిగేషన్ చేసిన కన్నా ఇది ఏంటంటే మనము దీన్ని చేసినాము. దీని వైట్ రూట్స్ గురించి ఏవో ఎంత డెవలప్ అయింది. और దీన్ని పిచ్చి కాపు చూడు, క్రాప్స్ और వెరైటీస్ మీది దాకా దాకింది. ఇట్లా దీన్ని మనం ఏం చేసినామంటే దశపర్ణి ఆర్క్. ఇప్పుడు ఇది మార్చు 2, 3 తేదీ 2, 3 దీనికి ఈ పొద్దువి ఇంత పూతున్నది చిక్కదనం అని కాపు, చిక్కన్ కాపు ఫస్ట్ క్లాస్ ఫ్లవరింగ్ స్టేజ్ మళ్ళీ దీనిది షైనింగ్. అది వేటు. దీన్ని ఎప్పుడు మనము ఇది చేసుకోవచ్చు, మనకు చెకింగ్ చేసుకోవచ్చు, ల్యాబ్ టెస్ట్ చేసుకోవచ్చు. క్రాప్ ఇది విషం లేనిది తినిపియాలని మనది ఒకటి హేమ్ అన్నట్టు. మార్చిలో ఏ హైటు, దీని ఫ్లవరింగు, దీనిది ఒకటి ఇది అన్నట్టు. ఇంత ఎండ స్టార్ట్ అయింది అయితే ఇవి గ్రీనరీ. మళ్ళీ దీనిది ప్రతి ఒక్క దీనిది క్వాలిటీ మెయింటైన్ చూపెడుతుంది. గో ఆధారిత చేతి మీద మనది ఏంటంటే గో ఆధారిత अध्यात्म बिनला नामस्मरण आध्यात्मिक और पारंपरिक मल्ला बेल्लमु पुलुपु पुल्लरिది చల్ల మళ్ళా దానికి వాటర్ 500 లీటర్స్ వాటర్ దాన్ని మంచిగా 5-6 దినాలు 2 టైంలా ఇది చేపించి దీన్ని మేము డ్రీచింగ్ చేస్తాం, దీన్ని స్ప్రే చేస్తాం. దీనికి టోటలీ మినరల్స్ దొరుకుతాయి అన్నట్టు. టోటలీ జో మన ఎన్ని మినరల్స్ ఉన్నాయి అన్ని మినరల్స్ దొరుకుతాయి. ఇప్పుడు దీని కాపు చూడు, ఇట్లా కాపు అని ఫుల్ చిక్కన్. ఇక్కడ ఇట్లా ఎక్కడెక్కడ పెట్టేసాం మనం ఫీల్డ్, ఇట్లా బకెట్లు అన్నీ అంతవరకు అన్ని బకెట్లు ఉన్నాయి అన్నట్టు. ఇది తీసుకో కొంచెం గట్టిది. ఇది బ్యాడ్గి టైప్ వెరైటీ, బ్యాడ్గి కట్ చేస్తావా, చప్పగా ఉంటుంది కదా ఇది. రంగు రుచి చిక్కదనం ఉండేది ఇది వెరైటీ బ్యాడ్గి. ఇంకొక వెరైటీ ఇది ఇది ఎంత ఏముంటే అన్న ఇది జీవామృతి మీద ఇట్లా కాస్తుంది. ఒకటి నాటి
ఇటువంటి వెరైటీ పెట్టినాం మనము. ఏంటంటే దాన్ని ఒక పేరు పెట్టాము మేము, మంజు వెరైటీ అని. అందులో ఏమున్నదంటే రంగు రుచి చిక్కదనం ఉన్న వెరైటీలో మనం మిక్సింగ్ చేస్తాం. ఒకటే వెరైటీ ఉంచా నేనే. దీనికి ఎంత ఎక్కువైతే అంత దీనికి మేము ఫ్లవరింగ్స్ ఫంగిసైడ్ గురించి సల్ల అంటే ఏం సల్ల అంటే ఇట్లా పులుపు ఎక్కిన సల్లని దాన్ని మంచిగా ప్రక్రియ చేసి దాంతో మేము స్ప్రేస్ తీసుకుంటాం. మళ్ళీ నాటు వెరైటీ 3 అన్నారు, 3 ఏమో రంగు రుచి చిక్కదనం గురించి ఒక వెరైటీ తయారు చేశాను నేను. పాత ఓల్డ్ వెరైటీ. ఆ ఓల్డ్ వెరైటీలో ఏమున్నదంటే పొడుతనం ఉన్నది, చిక్కదనం ఉన్నది, దానికి ఇది ఉన్నది, కలర్స్ వస్తుంది. ఆ వెరైటీ పెట్టాం మనం. ఈ వెరైటీ ఆ వెరైటీ అన్నీ మొత్తం కాంబినేషన్ చేస్తాం. ఇప్పుడు ఏమేమి వెరైటీ ఉన్నాయి మొత్తం ఇప్పుడు? ఇలా 3 వెరైటీ ఉన్నది. ఒకటి మంజు వెరైటీ ఉన్నది, ఇది ఒకటి 4 ఉన్నది, మళ్ళీ ఇంట్లో ఇంకొకటి బ్యాడ్గి టైప్ వెరైటీ ఉన్నది. ఈ 3 వెరైటీస్ మనం ఇంట్లో మనకి ఇప్పుడు స్పైసీ ఏది వస్తుంది మనకు? ఇది మంజు వెరైటీ అన్నా? లే, మంజు వెరైటీ రంగు రుచి చిక్కదనం వస్తుంది. ఇది స్పైసీ వస్తుంది. స్పైసీ ఏదో దాని పేరు? దీని పేరు ఇది షార్క్ 1. కంపెనీ ఇది షార్క్ అనేది. షార్క్ 1 తేజ వెరైటీ అంటారు దీన్ని. ఒక సిగ్మెంట్ అన్నట్టు, తేజ సిగ్మెంట్. ఆ సిగ్మెంట్ వెరైటీస్ ఇది. దీన్ని వెరీ కలర్ ఎట్లా అంటే దీన్ని చెప్పలేం. దీన్ని కలర్ డౌన్ కాదు దీని కలర్. ఇక దీనిలో ఏమున్నదంటే మనం ఎంత విషం లేనిది యూజ్ చేస్తున్నాం అంత దీని క్వాలిటీ పెరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కెమికల్ అది ఇది అంటున్నారు. ఇది ఇప్పుడు మేము ఈ స్టేజ్లో ఉండాలంటే దీనికి మొత్తం కింద పెండయ్యారు. ఇంకా ఒకసారి చూపెడతాయి కదా దీని మటీరియల్ చూడు. దీన్ని తాల్కాయలు లేవు, పురుగు లేదు. ఈ పురుగుకు మేము ఏంటంటే ఇప్పుడు ఇక అక్కడ మా మటీరియల్ చూపెడతా. దశపర్ని దిగిన ఎంత ఈజీ, భూమి దవ్వుతే ఇది అవుతున్నది. అంటే మేము ఇలా వాటికి ఏమంటారు, గాండూడుకు నట్టలు అలా ఇలా మొత్తం పెండతో ఇది చేసింది మొత్తం అంతా ఇంట్లోనే ఇది చేస్తాం మేము అన్నట్టు. గోకూర్ ఖత్ ఇటువంటి వెరైటీస్ ఇది.